హలో అండి అందరికీ. నా ఛానల్‌ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఇంటి గంటతో పాటు మా ఛానల్ గంటను మోగించండి. ఈరోజు యమ్మీ యమ్మీ టేస్టీ గుత్తి వంకాయ అండి. గుత్తి వంకాయ అంటే ఇష్టపడని వాళ్ళు ఎవ్వరూ ఉండరనమాట. నేనైతే మా నెల్లూరు స్టైల్‌లో చేస్తున్నా అనమాట. మా నెల్లూరులో అయితే నూనె వంకాయ అంటారు. యాక్చువల్‌గా మేమైతే గుత్తి వంకాయ అనము. దానికోసం నేనైతే ముందుగా ప్యాన్ పెట్టేశాననమాట. ఆయిల్ వేసేసాను. ఆయిల్ తర్వాత నేను ఆవాలు, మెంతులు వేశానండి. మామూలుగా అయితే ఆవాలు, జీలకర్ర వేస్తారు చాలామంది. మెంతులు వేశా అనమాట. తర్వాత వచ్చి ఆనియన్ వేశాను. ఆనియన్ వేయగానే పసుపు వేశాను. తర్వాత నేను స్టఫ్ చేసిన వంకాయలనమాట. చూడండి ఎంత బాగున్నాయంటే వేసేటప్పుడే అంత బాగున్నాయన్నమాట. ఇంకా కూర చేశాక ఇంక ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత టేస్టీగా ఉంటుంది. మూత పెట్టుకొని మనమైతే ఇలా మగ్గించుకుంటూ ఉండాలండి. మామూలుగా గంటి కానీ లేదా స్పూన్ కానీ ఏమీ వాడనక్కర్లేదు. చూడండి నేను ఎట్లా చేశానో యాజ్ టీజ్గా చేయండి. తర్వాత నేనైతే కరివేపాకు వేసాను అనమాట. కరివేపాకు తర్వాత టమాటోస్ 2 టమాటోస్ వాడా అనమాట. ఒక ఆనియన్ వాడాను, 2 టమాటోస్ వాడాను. ఇద్దండి స్టఫ్ చేసుకున్నాం కదా, ఇందాక ఆ పౌడర్ మిగిలిన్నది ఆ పౌడర్ కూడా వేసేసా అనమాట. వేసేసిన తర్వాత మళ్ళీ నేను ఇందాక చూపించిన విధంగా కుక్కర్ పట్టుకొని ముందుకు వెనక్కి కలిపెడుతూ ఉన్నానండి. స్పూన్ కానీ ఏ గెంటి కానీ ఎప్పుడు వాడననమాట నేను. దాంతోపాటు ఒక ముఖ్యమైన విషయం ఏందంటే సాల్ట్, కారం మాత్రము ఒక్కసారి చూసుకోండి మీరు. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కారం యూజ్ చేస్తారు కాబట్టి సాల్ట్ గానీ, కారం గానీ మీ టేస్ట్‌కి తగ్గట్టు వేసుకోండి. తర్వాత వచ్చి చింతపండు రసం అనమాట. చింతపండు రసం పోసేసాను దాంట్లో. పోసిన తర్వాత ఆ గ్లాస్ ఉంది గదా, ఆ గ్లాస్ తోటి ఒక గ్లాస్ వాటర్ అలా తిప్పుకుంటూ మనము పోసుకోవాలనమాట. ఎందుకంటే కొంచెము వాటరీగా వస్తేనే బావుంటదండి. మరీ గట్టిగా వచ్చిందనుకోండి అంత టేస్ట్ ఉండదనమాట. మా నెల్లూరు సైడ్ అయితే మేము గట్టిగా చెయ్యము. కొంచెము వాటరీగా ఉండేటట్టు కొంచెం పులుసు అంటారు చూడండి, అలాగే చేస్తామనమాట. అప్పుడే టేస్ట్ కూడా ఎక్కువ ఉంటది. ఇదండి మళ్ళీ మూత పెట్టేశాను. మూత పెట్టిన తర్వాత కూడా మనము కొంచెం సేపు అంటే ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసేసి విజిల్ పెట్టేశానండి. 2 విజిల్స్ అనమాట. 2 విజిల్స్ రావాలి. వంకాయి కొంచెం 3/4 మగ్గాక 2 విజిల్స్ రానిచ్చాలనమాట. ఆ తర్వాత యమ్మీ యమ్మీ టేస్టీ ఇద్దండి గుత్తి వంకాయ ఎలా ఉందో చూడండి అసల. నాకైతే నోరు ఊరిపోతుంది దాన్ని చూస్తుంటే. మీకైతే ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను చూపించిన ప్రాసెస్ యాజ్ ఇట్ ఈజ్‌గా చేయండి. సూపర్‌గా వస్తాయండి. వంకాయ బాయిల్ అవ్వట్లేదు అనే వాళ్ళకి మాత్రము నేను చేస్తున్నా అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.